నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శ్రావణ మాసంలో చాలా వైభవపేతంగా స్పెషల్లీ నార్త్ ఇండియా సైడ్ కృష్ణాష్టమిని జరుపుకుంటారు. మన వాళ్ళు కూడా జరుపుకుంటారు అనుకోండి, బట్ అక్కడ చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. కృష్ణ అష్టమి పేరులోనే ఉంది. మనం జనరల్గా అష్టమి నవమిని అవాయిడ్ చేస్తూ ఉంటాం ఏ శుభకార్యాలకైనా. కానీ ఈ కృష్ణాష్టమి ఫెస్టివల్ ఒకటి చాలా గ్రాండ్గా చేసుకుంటాం. అయితే కృష్ణ అష్టమి గురించి తెలియజేస్తారా గురుగారు? కృష్ణాష్టమి, దీనినే జన్మాష్టమి, కృష్ణ జయంతి, శ్రీ జయంతి అనేటువంటి యొక్క పేర్లతో మనకు పిలువబడుతుందమ్మా. కృష్ణాష్టమి అనేటువంటిది మనకు ఈ యొక్క విష్ణు అవతారాల్లో 8వ అవతారం అయినటువంటి కృష్ణుడి యొక్క చరిత్ర గురించి. ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఒక రకం ఏం కాదమ్మా, శాస్త్ర ప్రకారం ప్రమాణమే. మొత్తం సంవత్సరం మొత్తంలో 4 అహోరాత్రాలు ఉంటాయి. ఒకటి మహాశివరాత్రి, 2 ఫాల్గుణ పౌర్ణమి అంటే హోళీ, 3 కృష్ణ జయంతి కృష్ణాష్టమి, 4వది దీపావళి. ఈ 4 రోజులు కూడా అత్యంత పవిత్రమైనటువంటి పర్వదినాలు. అంటే ఒక సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం మహా అయితే ఎంత ఉంటుందమ్మా, 1:30 నుంచి 2:30 గంటల మధ్య కాలం ఉంటుంది. ఆ సమయంలో మనం ఏమని చేస్తామో, ఏమని దాని గురించి బాగా చెప్పుకుంటామంటే, ఆ సమయం చాలా పవిత్రమైనటువంటిది, చాలా విలువైనటువంటి సమయం. ఆ రోజున ఉపాసన మంత్రాలు కానీ, లేదా దీక్ష తీసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే గ్రహణ సమయంలో చేసినటువంటిది 1000 రెట్ల ఫలితం వస్తుందని చెప్పుకుంటారు. గ్రహణం, ఒక గ్రహణంలో ఎంత శక్తి ఉంటుందో ఈ 4 రాత్రి సమయాల్లో, నిశీ సమయంలో అంత శక్తి ఉంటుంది. అందుకనే బాగా ఉపాసనా పరులైనటువంటి వాళ్ళు ఈ 4 రోజులలో ఎక్కువగా దేవతాపోసన చేస్తారు. అందుకని కృష్ణ జయంతి కూడా చాలా విలువైనదమ్మా. శ్రీకృష్ణుల వారు రోహిణీ నక్షత్రంలో, వృషభ లగ్నంలో, మేనమామ గండంలో జన్మించారు. ఇక్కడ వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఒక చిన్న విషయం చెప్పాలమ్మా. రోహిణీ నక్షత్రం అనేటువంటిది జన్మ నక్షత్రానికి పుట్టినప్పుడు మాత్రమే మంచిది కాదు. కానీ ఒక అపవాదం ఏమని వచ్చిందంటే, రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా మేనమామ గండంలో పుట్టారని అంటారు. అవును, తప్పది. ఆ తిథిలో లైక్ ఆ నక్షత్రంలో పెళ్లిళ్ళు కూడా ముహూర్తం పెట్టనివ్వట్లేదు. అమ్ము కృష్ణుడి కష్టాలు వచ్చేస్తాయి. అట్లనేం కాదమ్మా, రోహిణీ నక్షత్రం చాలా గొప్పదైనటువంటి నక్షత్రం. పైగా చంద్రుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి భార్య రోహిణి. ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో ఈ రోహిణీ నక్షత్రం అంటే చాలా ప్రీతికరం. కాబట్టి ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన సమయానికి జన్మ లగ్నాత్తు ఉన్నటువంటి గండముల చేత అతను మేనమామ గండంలో రాక్షస సంహారం చేయాలి. కాబట్టి ఆ సమయంలో జన్మించడం జరిగిందమ్మా. కానీ వాస్తవానికి మనమందరం ఒక దైవంగా భావిస్తాం. కాబట్టి కృష్ణుల వారికి ఏంటి, చాలా గొప్పవాడు, దేవుడి యొక్క శక్తి అంతా అతనిలో ఉండిపోతుందని అంటాడు. కానీ కృష్ణుల వారు చాలా గొప్పవారమ్మా, చాలా కష్టాలు పడ్డారు. అయితే ఈ రోహిణీ నక్షత్రంలో పుట్టినంత మాత్రాన మేనమామ గండమని కాదమ్మా. రోహిణీ నక్షత్రమే ఉన్నటువంటి దుష్ట నక్షత్రాల్లో జన్మించడానికి మాత్రమే ఇది కొంత దోషమే తప్ప, రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గొప్ప గొప్ప మేధావులైన వారు, గొప్ప గొప్ప ఇంజనీరింగ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, గొప్ప ధనవంతులైన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. కాబట్టి ఈ అపప్రథ కనీసం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల ద్వారానే తొలగిపోవాలి. అట్లా అనుకుంటే మేనమామ గండంలో శ్రీకృష్ణుల వారు మేనమామ చంపారు. మరి 27 నక్షత్రాల్లో ఉన్న ఈ భారతదేశంలో 140 కోట్ల మంది అనుకుంటున్నాం. 27 నక్షత్రాలు ఆ కోట్లకు డివైడ్ చేస్తే కనీసం ఒక 5 కోట్ల మంది అయినా కానీ పుట్టుండాలి కదా రోహిణి. ఈ 5 కోట్ల మందికి మేనమామలు పోయారా? అందరూ మేనమామలు ఉన్నారు కదా. మరి ఈ అపప్రద మనము పెట్టుకున్నదే తప్ప శాస్త్ర ప్రకారము కాదు. కాబట్టి ఈ అపప్రద నుంచి బయటపడదాం. ఈ కృష్ణుల వారు పుట్టినప్పటి నుంచి కూడా అమ్మా చాలా కష్టములు పడినటువంటి వ్యక్తి. అంటే బాలారిష్ట దోషాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఆయన పుట్టినప్పటి నుంచే బాలారిష్ట దోషాలు. అసలు మనము కృష్ణుని ఒక యాంగిల్లో నుంచే చూస్తున్నాం. మనం ఎంతసేపటికి మహాభారతము, పాండవులను రక్షించాడు, చక్రం తిప్పాడు, ఇవే. కానీ పుట్టినప్పటి నుంచి కనుక గమనించుకుంటే కృష్ణుల వారు, మనం అదృష్టవంతులేమో, తల్లి దగ్గర మనం బ్రతికాం, తల్లి పాలు తాగాం, తల్లి ప్రేమను పొందాం, కన్న తల్లి ప్రేమ. మరి కృష్ణుల వారు ఎక్కడ పొందారమ్మా? పుట్టిన కొన్ని ఘడియల్లోనే
తల్లికి దూరం అయిపోయారు. తల్లికి దూరం అయ్యాడు కదా, కన్న ఉమ్. తండ్రికి కన్న తల్లికి. ఉమ్. పెంచుకున్న తల్లి పెంచింది యశోదాదేవి. ఉమ్. కాబట్టి పుట్టడంతోనే చాలా కష్టాలు అనుభవించినట్టే లెక్క. ఉమ్. ఇక పుట్టిన దారభ్యత పెరిగేటువంటి క్రమంలో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, బాలారిష్ట దోషాలు, ఈ గ్రహాలు బాగోలేవు, జపశాంతి చేయించుకుంటారు, మంచిదే, దానివల్ల మంచి జరుగుతుంది. లేదా కొంతమంది అంతరాలు కట్టుకుంటుంటారు, ఉమ్. అది మంచిదే. కొంతమంది ఏంటంటే డాక్టర్ చూపించుకొని మనం పాటిస్తాం. కానీ ఆ రోజుల్లో కృష్ణ భగవానుల వారు ఉమ్. రాక్షసులతో పోరాడాల్సి వచ్చింది, చిన్నతనం నుంచి పోరాడాల్సి వచ్చింది. తన 7వ ఏట గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికన వేలి మీద నిలబెట్టాడు. 6వ ఏట గోపికలందరూ స్నానాలు చేస్తుంటే వారి వస్త్రాలు తీసుకొని ఆ యొక్క గోపికా కాంతుడు అయ్యాడు. కానీ మనకి ఏం చెప్తారంటే సినిమాల్లో ఇవన్నీ కూడా ఆయన ఏదో యవ్వనంలో ఉన్నప్పుడు గోపికల్ని ఏమర్చడం కోసం చేశాడని అంటారు. 6వ ఏట అతనికి ఏం కార్యకలాపాలు ఉంటాయమ్మా. ఉమ్. కాబట్టి ఇవన్నీ అపప్రదలు తొలగిపోవాలి. పైగా తనని, తన వంశాన్ని, తన సైన్యాన్ని, తన రాజ్యాన్ని ఎల్లప్పుడూ చుట్టుపక్కల జరాసంధుడు, సైంధవుడు, శిశుపాలుడు వీళ్ళందరూ కూడా రాక్షసులు. వాళ్ళందరూ దండెత్తి వస్తే ఆ రాజ్యాన్ని కాపాడుకున్నాడు. ఎన్నిసార్లు యుద్ధం చేసినా జరాసంధుడు అతనికి ఉన్నటువంటి వరప్రభావం చేత మళ్ళీ మళ్ళీ యుద్ధం చేస్తున్నాడని చెప్పి సముద్రం మధ్యలో నగరాన్ని నిర్మించుకున్నటువంటి గొప్ప ఆర్కిటెక్చర్ అమ్మ. ఇదే విషయంలో మనం కార్తికేయ 2 సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుపమ్ ఖేర్ చెప్తాడు, కృష్ణుని దేవుడిగా కంటే కూడా కృష్ణుని ఒక ఇంజనీర్గా చూడండి అని చెప్తాడు. ఉమ్. ఇప్పటికీ కూడా భూగర్భంలో ఆ ద్వారకా నగరానికి సంబంధించినటువంటిది గుజరాత్ రాష్ట్రంలో, ఆ భూగర్భంలో ఆ నగరానికి ఉన్నటువంటి రమణీయత అంతా కూడా కళ్ళకు కనబడినట్టు కనబడుతుంది. ఓ. ఎంత గొప్ప సుందరమైనటువంటి భవనాలమ్మా. ఉమ్. ఒక్కొక్క భవనానికి రహదారులు అప్పట్లోనే విశాలం. ఇప్పుడు అన్ని మనం ఇరుకు రహదారులు తిరుగుతున్నాం, కానీ గొప్ప ఆర్కిటెక్చర్ ఆయన. అంటే ఇప్పుడు మనము కారు కొనుక్కుంటాం, గురువు. లేదా ఇంకా ఏదైనా కానీ విమానం ఇవన్నీ చూస్తుంటాం. 1000 RPM అని చెప్పేసి అంటే తిరిగే యొక్క భ్రమణాన్ని, కానీ lakhs of RPMతో తిరిగే సుదర్శన చక్రాన్ని అతను పొందగలిగాడు. ఉమ్. అంటే దైవశక్తి ఎంత అందులో ఉందంటే, ఎంత RPM అమ్మది, ఒక్కసారి పడిద్దనంటే ఛిద్రం అయిపోతుంది. మరి అందుకనే శ్రీకృష్ణుడి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రానికి తిరుగులేదు అని చెప్పేసిన కారణం అది. అంతటి ఏకకాలంలో అనేక రకాలైనటువంటి విద్యలు. చాలామంది అనుకుంటారు దేవుడి అవతారం కాబట్టి ఆయనకు అన్ని ఇట్లా అనగానే ఇలా చెప్పగానే వస్తాయి, కానీ అతను చేసింది అది కాదమ్మా. ప్రతి మంత్రాన్ని ఉపాసన చేశాడు ఆయన. ఆయన జీవిత కాలంలో ఎంతో ఉపాసన చేశాడు. శ్రీకృష్ణుడే దగ్గరుండి ఈ సంబంధించినటువంటి మహాభారత యుద్ధాన్ని నడిపించాడు అని అంటారు. కానీ శ్రీకృష్ణుల వారు యుద్ధాన్ని ఆపడం, ఎందుకంటే ఇది ప్రకృతి వినాశనము, మొత్తము సమాజ వినాశనం ఇదంతా కూడా. ఎందుకంటే అణుబాంబులు, న్యూక్లియర్ బాంబ్స్ అన్ని కూడా మహాభారత యుద్ధంలో పొందుపరచబడ్డాయి. ఏలియన్స్ వచ్చి సహాయం చేశారు అర్జునుడికి, వీళ్ళందరూ కూడా. కాబట్టి సాధారణమైనటువంటి పరిజ్ఞానం కాదు కృష్ణుడిది. అతను అస్త్రశస్త్రాస్త్రాలు వరుణదేవుడి ద్వారా, అగ్నిదేవుడి ద్వారా, గాంధీవం అని అంటాం. అంటే గాంధీవం అంటే మనకు సినిమాల్లో చూపించడానికి గాంధీవం అంటారు. కానీ ఇప్పుడు చెప్పాలి అంటే బాంబ్ లాంచర్ ఉంటుంది కదా, మనం ఇక్కడ ఎక్కడో పెట్టుకొని కార్గిల్ యుద్ధం చేసాం, లేదా ఇప్పుడు ఇజ్రాయిల్ను ఇరాను యుద్ధం చేసుకుంటున్నాయి. ఈ దేశం నుంచి బాంబు విసిరితే అక్కడ పడుతుంది కదా, అవన్నీ బాంబ్ లాంచర్స్ కదా. మరి అర్జున్ మహాభారతంలో ఉపయోగింపబడ్డాయని బాంబ్ లాంచర్స్, అవన్నీ కూడా అణ్వస్త్రాలు. అణ్వస్త్రాల ధాటికి మొత్తము ప్రపంచమే వినాశనం అయిపోయింది. అందుకనే ద బిగ్గెస్ట్ వరల్డ్ వార్, మనం ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు భవిష్యత్తులో ఈ గ్రహాల కలయికల వల్ల రాబోయేది థర్డ్ వరల్డ్ వార్ రావచ్చు గత కొన్ని సంవత్సరాల్లో, పోయే భవిష్యత్తు సంవత్సరాల్లో. కానీ వరల్డ్ వార్, పెద్ద వరల్డ్ వార్ అప్పుడే జరిగింది. 11 అక్షౌహిణుల సైన్యం కౌరవుల తరపున, 8 అక్షౌహిణుల సైన్యం పాండవుల తరపున, మొత్తం 19 అక్షౌహిణుల సైన్యం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయిందమ్మా. మొత్తం అయితే ఒక 20-30 మంది కంటే బతకలేదు. అంతటి గొప్ప శాస్త్రజ్ఞుడు ఆ యొక్క కృష్ణ భగవానుడు. కాబట్టి ఆ కృష్ణుని యొక్క ఆరాధన చాలా గొప్పది. కృష్ణుని అష్టమి సందర్భంగా పండుగలాగా జరుపుకుంటాం, కానీ కృష్ణాష్టమికి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కృష్ణుడి గురించి. మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగిందమ్మా? కృష్ణుడికి 80వ ఏట జరిగింది. 80వ ఏట అర్జునుడు కొన్ని రోజుల తర్వాత పుట్టాడు. అర్జునుడు కూడా 70 ఏట యుద్ధం చేశాడు. కానీ మనం సినిమాల్లో మాత్రం నూనుగు యవ్వనంలో మనం అర్జునుడిని చూస్తాం, కృష్ణుడిని చూస్తాం. కానీ ముసలితనంలో వారంతా యుద్ధం చేయాల్సి వచ్చింది. అంత యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది, యవ్వనంలో చేయాలి కదా. పైగా వీటికి సంబంధించి అతను కృష్ణ భగవానుడు అంటే బ్రహ్మచారిగా కీర్తింపబడ్డాడు.
బ్రహ్మచర్య వ్రతం అంటే 8 మంది భార్యల్ని చేసుకున్నాడు. కానీ ఇక్కడ వ్రతం బ్రహ్మచర్య వ్రతం అంటే గృహస్థుడు కూడా బ్రహ్మచర్య వ్రతమే ఆచరిస్తున్నాడు. తను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నటువంటి భార్యని తప్ప ఇంకా ఏ పరస్త్రీని కూడా పొందనటువంటి వ్యక్తి బ్రహ్మచర్య వ్రతం ఆచరించిన వాడే అవుతాడు. ఇది శాస్త్రంలో ఉంది. కాబట్టి బ్రహ్మచర్యము అనంటే వివాహం కాకుండా నిష్ఠగా ఉండడం, అస్ఖలితంగా ఉండడం బ్రహ్మచర్యం. కానీ గృహస్థుగా ఉండి తన వివాహం చేసుకున్న భార్యతో తప్ప ఇంకా పరస్త్రీ సంభోగం లేనటువంటి వ్యక్తి కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలితాన్నే పొందుతాడు. అందుకనే అశ్వత్థామ బాణాన్ని ప్రయోగించినప్పుడు, నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అపాండవము అవుగాక అని చెప్పి చెప్తాడు. అంటే పాండవులందరూ ఉప పాండవులు పోయారు, మిగిలింది ఉత్తరాగర్భంలో జన్మించేటువంటి పరీక్షిత్తు, అభిమన్యుడి కొడుకు. మరి ఆ అభిమన్యుడి కొడుకుని సంహరించే సమయంలో ఇక నారాయణాస్త్రము ధర్మానికి మాత్రమే కట్టుబడి ఉండి ఆగిపోతుంది. చివరికి ఏమంటాడంటే ఆ కృష్ణ భగవాన్ల వారు, నేను గనక బ్రహ్మచారిని అయితే ఆ నారాయణాస్త్రం ఆగిపోగాక అని చెప్పి ధర్మాన్ని అడ్డు పెడతాడు. ఆ నారాయణాస్త్రం ఆగిపోతుంది అక్కడ. అంటే అది నిజము కాబట్టే, కృష్ణుడు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి చూపించాడు కాబట్టే నారాయణాస్త్రము పనిచేయలే అక్కడ. ఇవన్నీ తెలియదు, ఇవన్నీ సినిమాల్లో చెప్పరు కదమ్మా. అది కాబట్టి కృష్ణ భగవానుల వారు దాదాపుగా 126 సంవత్సరాలు జీవించారు. సంపూర్ణమైనటువంటి జీవి. అంటే ఒక వ్యక్తికి శతమానం అంటే 100 సంవత్సరాలు అనుకుంటాం, కాదు, 120 సంవత్సరాలు. మొత్తం 9 గ్రహాల దశలు కనుక కూడుకుంటే 120 సంవత్సరాలు వస్తుంది. రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తి మళ్ళీ రోహిణి నక్షత్రం అంటే చంద్ర దశలో ప్రారంభమైంది ఆయన జీవితం. మళ్ళీ చంద్రదశ దాటి కుజుని యొక్క దశ వచ్చినప్పుడు పోయాడు. ఎందుకంటే కుజుడు సప్తమ వ్యయాధిపతి, మారకుడు. కృష్ణుడు జన్మించిన లగ్నానికి మారక స్థానాధిపతి కుజుడు. కాబట్టి ఆ కుజుని యొక్క దశలోనే వీరికి మారక జరిగింది. ఇంకా చెప్పాలి అని అంటే వీరి మారకము అంటే మరణం అనేటువంటిది బొటన వేలికి జరిగింది కదమ్మా. బొటన వేలు ద్వారానే కదా మరణం అయింది. దీనికి ఒక కథ కూడా ఉంది. ఈ మహాభారత యుద్ధం ప్రారంభమవుతుందని తెలుసుకున్న తర్వాత బర్బరీకుడు అనేటువంటి ఒక వ్యక్తి, ఉపాసనాపరుడు, ఇతను ఎవరి కొడుకు అనంటే ఘటోత్కచుడి కొడుకు. తల్లి హిడింబి దగ్గరికి పోతాడు. అమ్మ, నేను మహాభారత యుద్ధాన్ని నేను చూసి వస్తాను అని అంటే, నాయన నువ్వు కూడా వీరుడు కదా, నువ్వు కూడా యుద్ధం చేయి నాయన అంటుంది. అంటే మరి ఎవరి తరపున యుద్ధం చేయాలని అమ్మ అని అడుగుతుంది. ధర్మం ఎవరి పక్షాన ఉంటుంది, ఎవరు బలహీనులవుతారో వాళ్ళ పక్షాన నిలబడు నాయన, నువ్వు యుద్ధం చెయ్యి అని అంటుంది. అనగానే ఈ విధంగా యుద్ధం కోసమని ప్రయత్నిస్తాడు. అతను తన యొక్క గొప్ప ఉపాసన శక్తి వల్ల 3 బాణాలని పొందాడు. అంటే ఇది కూడా ఒక రకంగా GPS సిస్టమ్ లాంటిదే. దీని గురించి చెప్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు తర్వాత ఆ 3 బాణాలని పొందిన తర్వాత బయలుదేరాడు యుద్ధానికి. కృష్ణ భగవానుల వారికి అర్థమైపోయింది, వీడు వస్తున్నాడు, వీడు నాశనం చేస్తాడు అని అనుకుంటాడు. అనుకొని మామూలుగా కనబడతాడు. కనబడిన తర్వాత, ఏం నాయన ఇట్లా నువ్వు పలానా వారి కొడుకు కదంటే, అవును అంటే, మీరు ఎవరంటే నేను కృష్ణ భగవానుగానే నమస్కారం చేస్తాడు. మా అమ్మగారు ఎప్పుడు చెప్తుంటారు మీ గురించి అని చెప్పిన తర్వాత, మరి ఎందుకు బయలుదేరుతున్నావు, అంత సంతోషంగా ఉత్సాహంగా బయలుదేరుతున్నావు అంటే, ఇట్లా యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధానికి బయలుదేరుతుంది, మరి నీ గొప్పతనం ఏంటి, యుద్ధంలో నువ్వు ఎవరి తరపున పాల్గొన అంటే, ఈ యుద్ధాన్ని నేను 1 నిమిషంలో ముగించేస్తాను, నాకు ఇంత శ్రమ పడని అవసరం లేదు అని అంటాడు. అంటే అంత గొప్ప వీరుడువా నువ్వు అని అడుగుతాడు. అంటే అవును, నాకు సాధించుకున్న మంత్ర ప్రభావం వల్ల జరిగినటువంటిది అని అంటాడు. అన్న తర్వాత ఏంటిదని అంటే, ఇగో ఈ 3 బాణాలు అని చెప్తారు. 3 బాణాలు అన్న తర్వాత ఏం చెప్తుందంటే, ఈ మొదటి బాణం విడిస్తే నేను ఏ టార్గెట్ని, ఎవరిని నేను చంపాలో అదన్నీ కూడా టార్గెట్ అంతా చూసి వస్తుంది. చూసి వచ్చి రెండో బాణం వేసిన తర్వాత అది ఆ టార్గెట్ని మొత్తం డిస్ట్రాయ్ చేసి వచ్చేస్తుంది. ఇది చెప్తుంది. అనగానే మరి ఏది చూయించు అని అంటాడు. అంటే చూపిస్తాను, ఏం కావాలని అంటే, ఈ రావి చెట్టు కనబడుతుంది పక్కన. ఆ రావి చెట్టుని మొత్తం ఈ ఆకులన్నీ రాలిపోవాలి, కొమ్మలు మాత్రమే మిగిలాలి అని అంటాడు కృష్ణుడు. నిజమే అంటాడు. అంతే ఈ లోపల సమాయత్తం అవుతుంటే ఒక రావి ఆకు తీసుకొచ్చి కాలి బొటన వేలి కింద పెడతాడు. పెట్టిన తర్వాత ఫస్ట్ టార్గెట్ అంతా రీచ్ అవ్వాలి కదా, మొదటి బాణం వేస్తాడు. టార్గెట్ అంతా అన్ని చూసుకుని అన్ని ఆకుల్ని టార్గెట్ చేసి వస్తుంది. రెండో బాణం వేస్తాడు. వేయగానే మొత్తం ఆ రెండో బాణంతో ఏదైతే టార్గెట్ చేసిందో అవన్నీ కూడా పెంచేసి వచ్చేస్తుంది. ఆ బాణము ఒకటి కృష్ణ భగవాన్ వారి పాదాన్ని తాకుతూ ఉంటుంది. తాకుతూ ఉంటుంటే బొటన వేలిని గుచ్చుతూ ఉంటుంది. అప్పుడు బర్బరీకుడు అంటాడు,
కృష్ణ మీ కాలు కింద మీరు అది పెట్టుకున్నారు, ఇది చాలా శక్తివంతమైనది, మీ కాలుని ఛేదించుకొనైనా కానీ ఆ యొక్క రావి ఆకుని, మీ బొటన్ వేలి కింద ఉన్న రావి ఆకుని తీసుకొని అది పోతుంది, కాబట్టి ఆ టార్గెట్ని అది రీచ్ అవుతుంది, మరి ఆ బొటన్ కాలు తీసే కృష్ణ అని అంటుంది. అనగానే కాలు తీసేస్తారు. అదే విధంగా అది ఆల్రెడీ టార్గెట్ చేసి ఉంది కదా, దాన్ని ఛేదనం చేయాలి కదా. అందుకే కృష్ణ భగవానుల వారు అంత్య సమయంలో నిర్యాణం అయ్యేటప్పుడు బాణం ద్వారానే గుచ్చుకొని చనిపోతారు. ఇది లింక్ అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ టార్గెట్ చేసేసింది బాణం, మరి బాణం ద్వారానే చనిపోవాలి కదా. దానికి ఆ చర్య అప్పుడు జరిగింది. అప్పుడు మరి నువ్వు ఎవరి వైపున పోరాడాలనుకుంటున్నావు, నీ గొప్పతనం చాలా గొప్పగా ఉంది కదా అని అంటాడు. ఎవరు బలహీనులు అవుతే వాళ్ళ వైపున చేయమని చెప్పి నాకు మా అమ్మ చెప్పింది అని అంటుంది. అనగానే సరే, నువ్వు ఇప్పుడు పాండవులు తక్కువ సైన్యం ఉంది, కౌరవులు ఎక్కువ ఉంది, కాబట్టి కౌరవులు గొప్ప, పాండవులు తక్కువ, కాబట్టి నువ్వు పాండవుల వైపు నిలబడ్డావు అనుకో. పాండవుల వైపు నిలబడితే నువ్వు బలవంతుడు, నువ్వు నీ ద్వారా పాండవం అంతా బలం అయిపోతుంది, కౌరవులు బలహీనలు అయిపోతారు. మరి మీ అమ్మ ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ అటు బలహీనం కదా, నువ్వు అటు పోవాల్సి వస్తుంది. అందుకే రెండు వైపులా కావాలి. కాబట్టి నేను ఒక విషయం చెప్తాను, ఎందుకంటే నీ వల్ల ప్రమాదం పొంచి ఉంది కాబట్టి సంహరిస్తాను నిన్ను అని అంటాడు. సరే, కృష్ణ భగవానుల వారు సంహరిస్తానన్న తర్వాత ఎంతకంటే ఇంకేందని చెప్పి నమస్కారం చేసి ఒప్పుకుంటాడు. అయితే నాదొక చిన్న కోరిక అని అంటాడు. ఏంటనంటే, యుద్ధం జరుగుతుందంతా నేను ఉత్సాహంగా యుద్ధం చూడాలనే కోరికతో ఉన్నాను, నేను యుద్ధం చేస్తాను, నన్ను యుద్ధం అయ్యేంత వరకు బ్రతికేయనంటే అప్పుడు తనకున్నటువంటి శక్తి ద్వారా ఆ సుదర్శన చక్రంతో శిరచ్ఛేదం చేస్తాడు. బర్బరీకుని చేసి ఆ యొక్క శిరస్సుకి మాత్రం ప్రాణం ఉండేటట్టు చేసి, యుద్ధం జరుగుతున్నటువంటి దూరంలో అక్కడ కొండ మీద ఆ శిరస్సు అలా ఉండిపోతుంది. యుద్ధానంతా 18 రోజులు వీక్షిస్తుంది బర్బరీకుడు. అందుకని ఈ బర్బరీకుడికి ఆలయం గుజరాత్లో ఇప్పటికీ కూడా ఉంది. కాబట్టి ఇంతటి మహాశక్తివంతమైనటువంటి కృష్ణ భగవానుల వారు పుట్టినటువంటి రోజున, ఈ రోజున చాలా గొప్పగా కృష్ణ భగవానుల వారి గురించి మనం అనుకోవాలి. మా కృష్ణాష్టమికి సందర్భంగా కృష్ణ భగవానుల వారిని మనము ఎప్పుడూ కూడా గొప్పగా మనము ఆరాధన చేయాల్సిందే. కృష్ణ భగవానుల గురించి ఆరాధన చేయకుండా మనం ఉండకూడదు. ఎందుకనంటే ఈ లోకానికి విపత్తు నుంచి కాపాడినవాడు, అలాగే ఈ సృష్టిని అంతా కూడాను కొంత యుగ సంధిలో ఉన్నప్పుడు సృష్టి నాశనం కావాలి. కాబట్టి ద్వాపర యుగాంతం అయ్యే సందర్భంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యములన్నీ కూడాను పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి ఈ యొక్క కృష్ణ సందర్భంగా, అంటే ఈ కృష్ణుడు జీవించి ఉన్నటువంటి సందర్భంగా. కాబట్టి ఒక రకంగా చెప్పాలి అని అంటే, కృష్ణుడు విష్ణు అవతారం కదా, సృష్టి స్థితి లయకారకాలలో స్థితికారకుడు, అంటే రక్షించేవాడు, శిక్షించేవాడు విష్ణు భగవాన్. కాబట్టి ఆయన అవతారంగా ఈ సంబంధించినటువంటి కృష్ణుడిగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి చాలా గొప్పదైనటువంటి మహానుభావుడు, ఒక ఆర్కిటెక్చర్ కానీ, ఒక గొప్ప తపశక్తి సంపన్నుడమ్మా. ఒక్కొక్క మంత్రాన్ని ఉపాసన చేశాడు. అసలు తనని ఇష్టపడినటువంటి వాళ్ళని రక్షించడానికి ఏనాడు కూడా వెనకాడనటువంటిది. రుక్మిణికి సంబంధించినటువంటి చరిత్ర చూసుకుంటేనమ్మా, రుక్మిణి అజ్ఞాతంగా ప్రేమిస్తుంది. కృష్ణ నీవురా నీవురా నన్ను తీసుకుపో అని ఎంతో చిన్నప్పటి నుంచి కృష్ణుడే భర్తగా భావిస్తుంది. కాబట్టి రుక్మిణిని సొంతం చేసుకొని యుద్ధం చేసి సొంతం చేసుకున్నాడు సోదరుడైనటువంటి రుక్మితో. అలాగే సత్యభామని సొంతం చేసుకున్నటువంటి విధానంలో కూడా సత్రాజిత్తు ద్వారా ఉన్నటువంటి మణి, అది 100 బారుల బంగారం ఇస్తుంది, సూర్యుడు ఉపాసన చేసినట్టుంది. ఆ మణి కోహినూరు వజ్రం అని చెప్పి అంటారు. అది ఎక్కడ ఉంటే అక్కడ శత్రుత్వాలు పెరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి కోహినూరు ఎక్కడున్నా కానీ యుద్ధాలు ఉంటాయి అక్కడ. కాబట్టి ఆ మణిని సింహము ప్రసేనుడు, సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు తీసుకొని పోతే, అడవిలోకి వెళ్ళి తీసుకుపోతే అది ఏదో బంగారు మాంసం ముద్ద అనుకొని చెప్పి ఆ విధంగా భావన చేసినటువంటి సింహము ప్రసేనుడిని చంపడము, మళ్ళీ భల్లూకము జాంబవంతుడు మళ్ళీ యుద్ధం చేసి తన అమ్మాయి జాంబవతికి ఆడుకునే వస్తువుగా ఆ సింహాన్ని చంపి ఆడుకునే వస్తువుగా భావించి మణినివ్వడం. తర్వాత ఇదంతా కూడా కృష్ణుడే ఆ బంగారం ఇంతకుముందు అడిగాడు, ఆ యొక్క మణిని దాన్ని ఇవ్వలేదు కాబట్టే ఇతను ఈ విధంగా సంహరించాడేమో అని చెప్పేసి అపవాదు చేయడం. ఆ అపవాదు నుంచి రక్షించుకోవడం కోసం జాంబవంతుడితో యుద్ధం చేసి అక్కడ జాంబవంతిని వివాహం ఆడి మళ్ళీ వచ్చి సత్యభామని వివాహం ఆడాడు. అంటే అతను చేసుకున్నటువంటి వివాహంలో చాలా మటుకు యుద్ధాల ద్వారా ధర్మాన్ని కాపాడుతూ ధర్మబద్ధంగా వివాహం చేసుకుంది. కోరికతో వీళ్ళు కావాలి వాళ్ళు కావాలని కోరికతో చేసినటువంటిది కాదు. ఇక 16,000 మంది గోపికలను అంటుంటారు.
నరకాసుర సంహారంలో నరకాసురుడు అనేటువంటి మాహిష్మతిని, అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి అస్సాం గౌహతి, ఆ నరకాసురుని యొక్క చెరలో ఉన్నటువంటి వాళ్ళందరినీ విడిపించాడు. విడిపించిన తర్వాత 16,000 మంది బయటికి వచ్చిన తర్వాత అంటే ఆ కాలమాన ప్రకారము ఒకరి దగ్గర ఉన్నటువంటి స్త్రీ అతని సొంతమే అవుతుంది. అతను ముట్టుకోకపోయినా అతని సొంతమే అన్నట్టు లెక్క. ఆ 16,000 మంది యువరాణులు వచ్చిన తర్వాత ఎవరు కూడా వివాహం చేసుకోవడానికి ముందుకు రాకపోతే 16,000 మంది గోపికల్ని తాను వివాహం చేసుకున్నట్టుగా భావన చేశాడు. భర్తగా అట్లా అది 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 కల్పితం మాత్రమే, సినిమాల్లో చూపిస్తారు, అది తప్పమ్మ. ఆరాధించారు, దేవుడిగా ఆరాధించారు. ఆ 16,000 మంది గోపికలు బయటకు వచ్చారు, వాళ్ళని స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి దానికి కృతజ్ఞత భావంగా వాళ్ళు ఆరాధన చేశారు కృష్ణుని. అంతే తప్ప అక్కడ పతి అనేటువంటి భావన కాదు, ఆరాధన, ఒక తన్మయత్వంతో కూడుకున్నటువంటి మధురమైనటువంటి ఆరాధన. ఇప్పటికీ కూడా కృష్ణుని యొక్క దాంట్లో అందరూ కూడా ఆరాధిస్తుంటుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణుని యొక్క గొప్పతనం అంతా ఇంత కాదమ్మా, చాలా గొప్పతనంగా దాగి ఉంది. కాబట్టి ఆ కృష్ణుణ్ణి మనము కృష్ణాష్టమి సందర్భంగా చిన్న పిల్లవాడి యొక్క అడుగుల సవ్వడిగా మనం భావన చేసుకోవడంతో పాటు అసలు కృష్ణతత్వం ఇది అని చెప్పి మనం తెలుసుకోవాలి. కృష్ణుడు గనక నిజంగా ఇంత గొప్పవాడు కాబట్టి మనము మన దాన్ని మనం తయారు చేసుకోలేకపోతున్నాం. కానీ కృష్ణుడు ప్రతి దేవతా మంత్రాన్ని ఉపాసన చేసి శక్తిని పొందాడు. అవన్నీ కూడా ఎక్కడ కూడా గాథలలో ఉండవు. ఆ విధంగా ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ రోజంతా కూడా కృష్ణుడి సందర్భంగా చక్కగా ఇంట్లో కృష్ణుని యొక్క పండుగ వాతావరణం చేసుకోవడం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటే ఆ రోజున రాత్రి జాగరణ ఉండి కృష్ణనామ స్మరణ చేసుకుంటూ ఉంటుంటే కృష్ణుడు పుట్టిన దారభ్యత మరణించేంత వరకు ఎన్ని కష్టాలు పడ్డాడో తనల్ని ఆరాధించే వాళ్ళకి వచ్చే కష్టాలన్నీ కూడా దూరం చేస్తాడు. ఇది ఈ విధంగా మనం కృష్ణుడి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. అంటే చాలా విన్నాం గురుగారు, ఎప్పుడు వింటూ ఉంటాం కదా, కానీ ఎక్కువ శాతం గోపి వల్లభుడు, యశోద తనయుడు ఇలాగే చెప్తారు, కానీ మీరు చూపించిన దృష్టికోణం చాలా డిఫరెంట్గా ఉంది. అవును, ఇలా కూడా మనం వినొచ్చు కదా, తెలుసుకోవచ్చు కదా, ఆరాధించవచ్చు కదా అనిపించే విధంగా ఉంది. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.